ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటని ఇలా చదువుకుందాం రండి. 119వ కీర్తన 173వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. ఆమెన్. కీర్తనకారుడు ఇక్కడ ఒక అమూల్యమైన మాటను సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు అనంటే దేవుని ఉపదేశాలని కోరుకున్నాడంట. హల్లెలూయా. ఈ లోకంలో మనం ప్రజలను చూస్తే చాలా కోరికలు కోరుతూ ఉంటారు. నాకు చాలా డబ్బులు కావాలి, విస్తారమైన వెండి బంగారాలు కావాలి, నేను ధనవంతుని అయిపోవాలి, నా పేరు అంతటా మారుమ్రోగిపోవాలి, నా పేరు వినపడితే ఒక డిగ్నిటీ, ఒక వాల్యూ, ఘనత కనిపించాలి అని ఎన్నో రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు. దేవుని బిడ్డలు కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి చాలా అడుగుతారు, నాకు ఇది కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని. కానీ కీర్తనకారుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుని ఉపదేశాన్ని కోరుకున్నాడంట. హల్లెలూయా. మనుషుల మాటల్ని కోరుకోలేదు, లోక సంబంధమైన వేటిని కోరుకోలేదు. దేవుని వాక్యం, దేవుని ఉపదేశం నాకుంటే చాలు, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతికితే చాలు అని కోరుకున్నాడంట. నిజమే అండి. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ అంత్య దినాల్లో దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు కానీ, దేవుని వాక్యాన్ని కోరుకునేవారు కానీ చాలా అరుదైపోయిన రోజులు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా దేవుని సంఘాల్లోనూ మందిరాల్లోనూ కూడా లోక సంబంధమైన విషయాలే వచ్చేస్తున్నాయి కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత అనేది లేకపోయింది. కానీ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని ఉపదేశములను కోరుకున్నాను. అప్పుడేమవుతుందంటే ఆయన చెయ్యి సహాయం అవుతుంది. హల్లెలూయా. చాలామంది ఈ రోజుల్లో తమ ఇష్టాన్ని చేసుకుంటూ, తమ ఆలోచనలు నెరవేర్చుకుంటూ, ఇది దేవుని వాక్యానుసారమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవుడు చెప్పిందేనా, నేను ఈ పని చేస్తే, నేను ఇలా ప్రవర్తిస్తే దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడా లేదా, నేను ఇలా చెయ్యొచ్చా, ఇలా మాట్లాడడం, ఇలా ప్రవర్తించడం దేవుని బిడ్డలుగా నాకు తగిందేనా అని ఆలోచించేది లేకుండా తమ ఇష్టాలు చేసుకుంటూ, మనుషులు చెప్పింది చేసుకుంటూ, బంధువులు చెప్పింది చేసుకుంటూ, లోకరీత్యా ఆచారాలన్నీ పాటించుకుంటూ ప్రభువా నాకు సహాయం చెయ్యి, ప్రభువా నీ చెయ్యి చాపు అని అడిగితే ఆయన ఎలా సహాయం చేయగలడండి? పరిశుద్ధ గ్రంథంలో దానియేలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. అతడు అన్యుల దేశంలోనికి చెరగా కొనిపోబడ్డాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ రాజు బలి ఇచ్చిన ఆహారాన్ని అందరూ తినాలి అని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. కానీ దానియేలు దేన్ని కోరుకున్నాడండి? దేవుడు చెప్పాడు ఈ భోజనం నేను తినకూడదు అని. నేను దేవుని మాటను మీరను, దేవుని వాక్యం ఏం చెప్పిందో, దేవుని ఉపదేశం ఏదైతే చెప్పిందో నేను అలానే నడుచుకుంటాను అని తన చుట్టూ ఉన్న ప్రజల్ని చూడలేదు, రాజుగారు ఇచ్చే ఆ తిండి కోసం ఆశపడలేదు, మనుషుల మాటల కొరకు చూడలేదు, ఏమంటారో నాకేమైనా హాని కలుగుతుందేమో అని పట్టించుకోలేదు. అతడు ఒకే ఒక్క దాని మీద దృష్టి నిలిపాడు. అదేంటంటే దేవుడు నాకు చెప్పింది నేను చేస్తాను, దేవుని వాక్యం, దేవుని ఉపదేశం నాకేం చెప్పిందో నేను అదే చేస్తాను అని దేవుని ఉపదేశాల్ని తను కోరుకున్నాడు. అప్పుడు ఏమైందంటే దేవుని చెయ్యి అతనికి సహాయం అయ్యింది. అతడు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రతి విషయంలో దేవుడు తనకి సహాయం చేస్తూ వచ్చాడు. ఆ రాజుగారి కళలో భావం చెప్పే విషయంలో కానీ, తను తలపెట్టే పనుల్లో కానీ దేవుడు అతన్ని దీవించాడు. అక్కడున్న వారందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు మనకి సహాయం చెయ్యాలి అంటే, ఆయన చెయ్యి మనకి తోడుగా ఉండాలి అంటే మనం ఆయన ఉపదేశాల్ని కోరుకోవాలి, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు మనం కూడా చెప్పొచ్చు కీర్తనకారుడు వలె, దేవా నీ ఉపదేశాన్ని నేను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి మాకు సహాయం అగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు నీ లేఖనాల్లో నుండి మేము ధ్యానించుకున్న మాటల ద్వారా నీ పాదాల సన్నిధిలోనికి వస్తున్నాం. లోక సంబంధమైన వాటిని కానీ, లోక ఆశయాల్ని కానీ, మనుషుల మాటల్ని కానీ మేము ఆధారం చేసుకోకుండా నీ ఉపదేశాలని కోరుకునే జీవితాన్ని మాకు దయచేయండి. మేము తలపెట్టే ప్రతి పనిలో నీ చెయ్యి మాకు సహాయమగును గాక. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నీ సహాయాన్ని వారికి సమృద్ధిగా మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడైండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.